కన్సిస్టెన్సీగా ఉండాలి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీగా ఉంటే పెద్ద బిజినెస్ మ్యాన్ ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతామని చెప్తారు, కానీ దాన్ని ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది మాత్రం ఎవ్వరు చెప్పరు. నా ఇన్ దిస్ వీడియోలో నేను ఆ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అనేది చెప్తాను. జాగ్రత్తగా వినండి. పుట్ ఇట్ యువర్ ఇయర్ ఫోన్స్ అండ్ గెట్ రెడీ. కన్సిస్టెన్సీ అంటే ఒకే పనిని డైలీ రిపీట్ చేయడం కాదు. కన్సిస్టెన్సీ అంటే ఒక పనిని ఈరోజు చేసిన దానికంటే రేపు ఇంకా బెటర్గా చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, క్రిస్టియానో రొనాల్డో అండ్ విరాట్ కోహ్లీని తీసుకోండి. వీళ్ళిద్దరూ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా ట్రైనింగ్ సెక్షన్స్కి వెళ్తారు. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కొద్దీ రేపు ఇంకా బెటర్గా ఇవ్వాలన్న వాళ్ళ థాట్. కన్సిస్టెన్సీగా ఉండడం నేర్చుకో, అప్పుడు లైఫ్ అంటే ఏంటి, దాని విలువ అంటే ఏంటో తెలుస్తుంది. వాళ్ళు కన్సిస్టెన్సీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత వాల్యూ అండ్ వాళ్ళు అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కన్సిస్టెన్సీగా లేకుంటే వాళ్ళని మనం ఈరోజు క్రికెట్ అండ్ ఫుట్బాల్లో చూసే వాళ్ళమే కాదు. సో ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ ఆఫ్ సక్సెస్. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ఓన్లీ కన్సిస్టెన్సీ ఉంటే మాత్రమే సరిపోదు, దానికి డిసిప్లిన్ కూడా యాడ్ అవ్వాలి. నేను నెక్స్ట్ డిసిప్లిన్ పై ఒక వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిసిప్లిన్ అని కామెంట్ చేయండి.